అనేది కూడా మాట్లాడుతున్నారు. కానీ ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా ఓపిక్ గా ఉన్నారు ఇప్పుడు దాకా. ఆ ఓపిక్ మెచ్చుకోవచ్చు. దానికి కూడా మన యాష్ సార్ కూడా మనకు ఒక మంచి అవార్డు ఇచ్చాడు. ఫౌండర్స్ నన్ను కనిపెట్టుకొని మన కంపెనీని కనిపెట్టుకొని ఓపిక్ గా ఉన్నందుకు కూడా ఆయన చాలా గొప్పగా కూడా మన గురించి చెప్పాడు. ఎనీవే ఏదేమైనా ఆన్పేసివ్ అనేది ఒక గొప్ప వరం. ఈ వరం మనకి ప్రసాదించినటువంటి మై గ్రేట్ లీడర్స్, మై గ్రేట్ సీనియర్స్, మనకి ఈ అవకాశాన్ని అందించినటువంటి మన సీనియర్స్ అందరికి కూడా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి ప్రత్యేక థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. నేను కూడా మీతోటి కొన్ని విషయాల్ని పంచుకుంటాను ఆన్పేసివ్ గురించి. ఫౌండర్ కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా హర్షించదగ్గ విషయం, ఇది గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అనేది మన ఆన్పేసివ్ ఫౌండర్షిప్ అనేది చాలా వాల్యుబుల్ ఈ ఫౌండర్షిప్ ఉంది. ఇలాంటి ఫౌండర్షిప్ అనే ఆపర్చునిటీని మనకు అందించినటువంటి మై గ్రేట్ అప్లైనర్స్, ఎవరైనా సరే మీ సీనియర్స్ ఎవరైతే వాళ్ళు మర్చిపోవద్దండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అప్లైనర్ ని ఎవరు మరవద్దు. అలాంటి సీనియర్స్ అందరూ కూడా, ప్రతి సీనియర్స్ కూడా నా పైన నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి నా అప్లైనర్స్ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం. అందులో ఈ రోజు మనకి ప్రత్యేకించి గత సంవత్సరం నుంచి అయితే మాత్రం, అదే విధంగా ఇంకా తెలుగు ఫౌండర్స్ కి, తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ కి ఇంకా స్పెషల్ ఇన్ఫర్మేషన్ ని కూడా తెలియజేస్తున్నటువంటి కొంతమంది మన మిత్రులు చాలా మంది, కొంతమంది ఉన్నారు. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఒక మంచి సపోర్ట్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇట్లా కొంతమంది చాలా మంచి విషయాల్ని తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ద్వారా ఫౌండర్లకి మంచి ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ చాలా మంచి అద్భుతమైన విషయాల్ని, వాళ్ళకి తెలిసిన విషయాల్ని తెలియజేస్తున్నారు. వీళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం అందరికి కావాల్సింది ఏంటంటే, ఫౌండర్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్, చాలా వాల్యుబుల్ ఆపర్చునిటీ. మన జీవితాలు మార్చేటువంటి ఒక వరం ఇది. వాల్యూ తెలియదు చాలా మందికి. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలియదండి. ఒక 50% తెలియదు. ఇది ఆశ్చర్యం ఏం లేదు. 50% తెలియదు అంటే దాంట్లో ఆశ్చర్యం ఏం లేదండి. తెలియదు, దీని వాల్యూ తెలియదు. అవి తీసుకున్నారు కానీ అదే బాగుందంట, వచ్చినప్పుడు చూద్దాం, చిన్న అమౌంటే కదా, ఏదైతే ఉంది, గతంలో ఎంతో పెట్టాం పోయి ఇది వస్తే ఇది మంచిగా వస్తుంది అంటున్నారు అనే ఒక ఉద్దేశంతో ఉన్నారే కానీ తెలుసుకుంటూ ప్రతిరోజు ఇది ఇట్లా అనేది పూర్తి స్థాయిలో అయితే తెలియదు. పూర్తి స్థాయిలో దాని వాల్యూ తెలియదు. ఎక్కువ ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా మన ఎవరి స్థాయిలో వాళ్ళు తోచిన విధంగా చెప్తూ ఉన్నారు. ఇట్లా ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్ కి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ, పాజిటివ్ విషయాలను తెలియజేస్తూ, ఫౌండర్ యొక్క గొప్పతనాన్ని ఎవరి స్థాయిలో వాళ్ళు మీకు తెలిసిన విషయాన్ని తెలియజేస్తున్న ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క ఫౌండర్ కి, ప్రతి యూట్యూబర్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఇది, ఎందుకంటే కొన్ని లక్షల మంది ఫౌండర్లు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో. వాస్తవం ఏంటంటే ప్రపంచంలో ఫౌండర్లు అదృష్టవంతులు, ఆన్పేసివ్ కంపెనీలో ఉన్న ఫౌండర్లు అదృష్టవంతులు అయితే ఈ ప్రపంచ జనాభాలో మన ఇండియా ఫౌండర్స్ 50% ఉందండి. కంపెనీలో 50% ఫౌండర్లు ఇండియాలోనే ఉన్నారు. మరి ఇండియా ఎంత అదృష్టవంతం చేసుకుంది, ఇండియా వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారు చూడండి. ఫౌండర్షిప్ 50% ఇండియాలో ఉంటే, ఇండియాలో ఉన్న 50% ఫౌండర్షిప్ లో కూడా దాదాపు 50% తెలుగు ప్రజలు ఉన్నారు. తెలుగు ప్రజలు మాత్రమే ఉన్నారండి. తెలుగు ఫౌండర్స్ ఉన్నారు. 50% ఉంటే ఆ 50లో 40% తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారంటే నమ్ముతారా? తెలుగు ఫౌండర్స్ ఉన్నారు. ఎక్కడైనా ఉన్నాయి, మన ఇండియా కాదు, అవుట్ ఆఫ్ కంట్రీస్ లోనే ఉన్నాయి. మన ఇండియా తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కావచ్చు, తెలుగు వాళ్ళు 40%. మన ఇండియాలో ఉన్న ఫౌండర్స్ లో 40% తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే ఇది మీరు ఎంత అదృష్టవంతులమో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. రాష్ట్రాల్లో ఫౌండర్స్ తీసుకొచ్చుకునే దానికి మనం చేసినటువంటి కృషి చాలా అద్భుతం, చాలా అమోఘం. ఎందుకంటే ఆ రోజు 2020 నుంచి కూడా నాకు సపోర్ట్ చేసినటువంటి మా సీనియర్స్ అయితే ఏమి, మా జూనియర్స్ అయితే ఏమి, ప్రతి ఒక్క లీడర్ ఒక సమిష్టిగా సపోర్ట్ చేశారు. చాలా మంచి అవకాశాన్ని, ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తూ ఎంతో మందికి అవకాశం వచ్చే విధంగా మనం వర్క్ చేసుకున్నాం. చాలా మంచి ఫౌండర్షిప్ ని తీసుకొచ్చుకున్నాం. వీళ్ళంతా కూడా అదృష్టవంతులే. కూడా అసలు మీకు ఎప్పుడు మీ జన్మలో మీ ఎప్పుడాంచో చేసుకున్న ఒక అదృష్టం అని చెప్పదు. పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలాంటి అదృష్టం అండి ఈ ఫౌండర్షిప్ అనేది.
మీకు దీని గురించి తెలవక చాలా మంది ఇంకా నిజమేనా, ఇది వాస్తవమేనా, ఇంత గొప్పగా చెబుతున్నారు, ఇంత స్థాయిలో ఉంటుందా అని ఇంకా అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఓ పక్క నమ్మాలి, నమ్మొచ్చు అనుకుంటున్నారు, ఒక పక్క అనుమానం ఉంది. ఇది చాలా మంది ఉన్నారు ఈ విధంగా ఉండేవాళ్ళు. కానీ మీకు ఎన్ని అనుమానాలు ఉన్నా ఎన్ని ఉన్నా ఇక ఈ యొక్క ఆన్ పేస్ యొక్క ఫౌండర్ వాల్యూ లైవ్ లో పోతున్నాం. ఇప్పుడు దాకా చెప్తే విన్నాం ఆనందంగా, చాలా హ్యాపీగా. ఆర్కే రెడ్డి మీటింగ్, బిఎస్ఆర్ మీటింగ్, ఇంకొకరి మీటింగ్ వింటూ అబ్బా చాలా మంచి లైఫ్ అంట, మనకి మంచి ఎక్స్ట్రాడినరీ జీవితం ఉంటదంట, మన కార్లు కొనొచ్చంట, ఇల్లు కొనొచ్చంట అని ఎంతో కళ్ళగన్నాం. ఇంకా కళ్ళ కూడా చిన్న చిన్నవి కనద్దు, పెద్దవి కనమని చెప్పారు, సిఇఓ చెప్పాడు, ఆర్కే రెడ్డి చెప్పాడు అని కళ్ళగంటూ ఆనందంగా ఉన్నాం. కానీ ఈరోజు ఆనందానికన్నా కూడా ఇంకా మీ అవధలు ఉండవు, ఆనందానికి మీ అవధలు ఉండవు అనే దానికి రియాలిటీలో చూస్తున్నాం. ఇప్పుడు దాకా విన్నాము కానీ ఇక మీదట మనం పోతున్నాం. దాని వాల్యూ ఏంటి అనేది మరి అది అతి త్వరలోనే మన వ్యాలెట్లో బోనస్లు, కమిషన్లు కానీ బోనస్లు కానీ మనకు రావాల్సిన అన్ని కూడా మన వ్యాలెట్కి వస్తున్నాయి అనేది దీని అర్థం. దాని గురించి కూడా ఒక వేరే వాళ్ళు డౌట్ అడిగితే చెప్పారు, మీ వ్యాలెట్ కి మీరు పెట్టాల్సిన పని లేదు, ఇదే మీరు ఒక్కసారి మాత్రమే పెట్టారు, ఇక మీదట కంపెనీ ఇచ్చినటువంటి బోనస్ తోనే మనం పర్చేజ్ చేసుకుంటాం అనేది కూడా మనం చెప్పడం జరిగింది. కానీ ఇది ఎంత బోనస్లు వస్తాయనే దానికి కూడా చాలా చెప్పలేదండి. ఎంత బోనస్లు వస్తాయి, ఎంత రావచ్చు అనే దానికి కూడా నేను ఇప్పుడు చెప్పను. నేను చెప్తే కొంతమంది ఇబ్బంది పడతారు, కొంతమందికి ప్రాబ్లం ఉంటది కాబట్టి నేను చెప్పను, మీరు చూసుకోండి వ్యాలెట్ లో అని చెప్పి మన సిఇఓ గారు చెప్పడం జరిగిందండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా వాల్యుబుల్ ఓకాయిన్స్ చాలా వాల్యుబుల్ గా ఫౌండర్స్ కి ఇవ్వబోతున్నారు. ఒక మంచి అమౌంట్, ఒక మంచి ఇన్కమ్ ని ప్రతి ఫౌండర్ కూడా వ్యాలెట్ లో చూపించబోతున్నారు. స్టార్టింగ్ మంతే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికైతే గురి చేస్తుంది, ఆశ్చర్యపోతారు. దీంట్లో అనుమానం ఏం లేదు ఫౌండర్స్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంత రావటానికి కూడా కారణం ఏంటంటే మనం ఎర్లీ బర్డ్స్.